ఓం నమ శివాయ శ్రీమాత్రే నమ. మిత్రులకి శ్రేయోభిలాషులకి అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు. మిత్రులారా, మీ అందరికీ కూడా ఆ పరాదేవత ఎల్లవేళలా మీతో ఉండి మీ మనోవంచలు నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మనం ఒక అద్భుతమైన ఉపాయం తెలుసుకుందాం. గవ్వలు. చాలామంది మిత్రులు అంతకుముందు మెయిల్స్లో కామెంట్స్లో తక్కువ ఖర్చుతో మా జీవితాలు మేము ధనవంతులు అవ్వాలి, అలాగే మమ్మల్ని ఆ లక్ష్మీమాత కరుణించాలి, మేము చేస్తున్న పనుల్లో ఆటంకాలు రాకూడదు, మేము మేము ఇల్లు కట్టుకోవాలనుకుంటున్నాము, వాస్తు దోషాలు లేకుండా ఉండాలి, అలాగే వివాహం చేస్తున్నప్పుడు వివాహంలో తర్వాత ఎలాంటి ఆటంకాలు లేకుండా ఉండడానికి ఏదైనా చిన్న చిన్న ఉపాయాలు చెప్పండి అని చాలామంది అడగడం జరిగింది. మీరు చూస్తున్నారు కదా గవ్వలు. వీటిలో రకరకాల కలర్లు ఉంటాయి. తెలుపు ఉంటాయి, పసుపు కలర్ ఉంటాయి, మిక్స్డ్ కలర్ ఉంటాయి, ఎరుపు ఉంటాయి. వీటిల్లో ఉన్న కలర్ని బట్టి వాటి శక్తి సామర్థ్యాలని ఆ గ్రహస్థితులకి ఎప్పుడు ఎలా వాడాలో ఈరోజు తెలుసుకుందాం. ఈ ఉపాయం పర్టికులర్గా మన జీవితాలు మార్చేది, మనల్ని ధనవంతులు చేస్తుంది. లక్ష్మీ అమ్మవారి కృపాకటాక్షం మన మీద ఉంటుంది. ఎలా చేయాలి, ఏ విధంగా చేయాలి, ఏ కలర్ గవ్వల్ని ఎలా వాడాలి, ఎప్పుడు వాడాలి, పాయింట్ టు పాయింట్ చెప్తాను. స్కిప్ చేయకుండా చూడటానికి ప్రయత్నం చేయండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి, 10 మంది మిత్రులకి షేర్ చేయండి. అలాగే చాలామంది మిత్రులు సమస్యలు అడుగుతూ ఉన్నారు. నా వీడియోస్లో 600 వీడియోస్ ఉన్నాయి. దాంట్లో మీరు చేయగలిగేదాన్ని ప్రయత్నం చేయండి. మీరు చేయలేని దాన్ని, పదార్థం దొరకని దాన్ని, సమయం లేని దాన్ని చేయమాకండి. అలాగే వీడియోలో చెప్పిన విధంగా చేయడానికి ప్రయత్నం చేయండి. అవకాశం ఉన్నప్పుడు మాత్రమే చేయండి. లేని పక్షంలో పొరపాటున ఈ తాంత్రిక ఉపాయాలను చేయవద్దు. ఎందుకంటే ఫలితాలు రావు. సమయము, ఆ పదార్థము వీటికి చాలా బలం అన్నమాట. అది గుర్తుంచుకోండి. అలాగే చాలామంది మిత్రులు మెయిల్స్లో కామెంట్స్లో, గురువుగారు మీ వీడియోస్ని మిగతా వారు కంటెంట్ కాపీ చేసి వీడియోస్లో చెప్తున్నారు అని కామెంట్స్ పెడుతున్నారు. మిత్రులరా, ఒకటి గుర్తుంచుకోండి. మీరందరికీ వీడియోస్ చూసేవారికి అందరికీ తెలుసు, కాపీ చేస్తారని తెలుసు. మేము 10 నిమిషాలు చెప్పిన వీడియోని 2 నిమిషాల్లో 3 నిమిషాల్లో పెట్టేవారు ఉన్నారని తెలుసు. పెద్ద పెద్ద ఛానల్సే ఉంటాయి. మన ఫాలో అవుతున్నారు, అందరూ ఫాలో అవుతున్నారంటే మన జెన్యూనిటీ క్లియర్గా ఉందని అర్థం. అలాగే మీ అందరికీ తెలుసు, ఇది యూట్యూబ్లో కంటెంట్ని చాలామంది కాపీ చేస్తూనే ఉంటారు. దాని గురించి డైరెక్ట్ వీడియోలనే కాపీ చేసి పెట్టుకున్న వాళ్ళు ఉన్నారు. అలా ఉంటూనే ఉంటారు. దానికి మనం ఏమీ చేయలేం. రెండోది, ఎవరైతే వీక్షకులు ఉన్నారో వారికి తెలుసు ఏది నిజమో ఏది అబద్ధమో కాలంతో పాటు వారు తెలుసుకుంటారు. కాబట్టి మీరేం వర్రీ అవ్వమాకండి. ఎందుకంటే మంచి మంచి విషయాలని మనం పంచుకుంటున్నప్పుడు కాస్త సమయం తీసుకుంటాం. దాంట్లో ఫిల్టర్ వేసి తీసుకునేవారు కొంతమంది ఉంటారు. మన వీడియోనే కాపీ చేసి మన కంటెంట్ని చెప్పొచ్చు. కాబట్టి మీరేమి వర్రీ అవ్వమాకండి. ఎవరికి ఎంత ప్రాప్తమో ఆ పరాదేవత అంత ప్రాప్తాన్ని ఇస్తుంది. అలాగే మంచి విషయాన్ని మనల్ని ఫాలో అవుతున్నారంటే, పెద్ద పెద్ద వాళ్ళందరూ మనం ఫాలో అవుతున్నారు అన్నప్పుడు మనం ఆ పరాదేవతకి రుణపడి ఉన్నామని అర్థం. ఎందుకంటే మంచి విషయమే కదా. పెద్ద పెద్ద ఛానల్స్ కూడా మన ఛానల్ ఫాలో అవుతున్నాయంటే మన కంటెంట్ తీసుకుంటున్నాయి. కంటెంట్ తీసుకొని జనాలకు చెప్తున్నారు. మనం 10 నిమిషాలు చెప్తుంటాము, వారు 2 నిమిషాల్లో కంప్లీట్ చేస్తూ ఉంటారు. అంతకన్నా తేడా ఏమీ ఉండదు. మీరేం వర్రీ అవ్వమాకండి. ఎందుకంటే ఎవరికైనా సరే, ఏ వీడియోస్ అయినా సరే, చూసేవారికి ఎవరి వీడియో ఎవరు చెప్పారు అని తెలుస్తుంది. మనం అది తెలిసినప్పుడు కాలంతో పాటు జనాలు చూసేవాళ్ళు చూస్తారు, చూడని వారు చూడరు. అంతేగాని దాని గురించి పెద్దగా పట్టించుకోదగ్గ విషయం కాదు. అది మీకు తెలియజేస్తున్నాను. ఎందుకంటే మీరు చాలామంది వర్రీ అయిపోయి పెట్టేస్తున్నారు, గురువుగారు అది గురువుగారు 40 ఛానల్స్ 50 ఛానల్స్ కాపీ చేస్తూనే ఉన్నాయి. అది మీ అందరూ చెప్తున్న మాట. నేను ఎవరిని పట్టించుకోను. కారణం ఏంటంటే అమ్మవారు చూసుకుంటారు. ఎవరైనా మన ఛానల్ ఫాలో అవుతున్నారంటే, పెద్ద పెద్ద ఛానల్ వారు కూడా మనం ఫాలో అవుతున్నారంటే మనలో నిజాయితీ ఉందని అర్థం. అది గుర్తుంచుకోండి. అంతా పరాదేవత లీల. వారందరూ మనం ఫాలో అవుతున్నందుకు వారందరికీ కూడా ధన్యవాదాలు. అలాగే ఈరోజు మనం ఈ సబ్జెక్ట్ని, ఏదైతే తాంత్రిక ఉపాయాలని నమ్మి పరిపూర్ణమైన విశ్వాసంతో చేసినప్పుడు ఫలితాలు రావడం జరుగుతుంది. కొంతమందికి త్వరగా ఫలితాలు వస్తాయి, కొంతమందికి లేటుగా వస్తాయి, కొంతమందికి చేసిన ఫలితాలు రావు. ఎందుకు రావంటే పూర్వకర్మల్లో వారి మీద ఉన్న పాపాలు, పూర్వకర్మ
అంటే పూర్వజన్మలో ఉన్న శాపాలు పాపాలు వాటి యొక్క ఇప్పుడు ప్రస్తుతం నడుస్తున్న గోచరంలో ఉన్న గ్రహస్థితుల వల్ల కూడా కొన్ని ఎంత పని మనం పూజ చేసినా వ్రతాలు చేసినా నోములు చేసినా యజ్ఞ యాగాదులు చేసినా కలిసి రావు. అప్పుడు మన కులదైవాన్ని ఎప్పుడు కూడా ఆరాధిస్తూ ఉండాలి. ఈ ఉపాయంలో ఎందుకు చెప్తున్నానంటే లక్ష్మీదేవి మనకి కలిసి రావాలంటే ఇప్పుడు మనం చెప్పుకున్న విషయాలన్నీ కూడా జాగ్రత్తగా పాటించాలి. మనం ఎదుటివారిని దూషించటం, ఎదుటివారి మీద చాడీలు చెప్పటం, ఎదుటివారి గురించి ఎక్కువగా మాట్లాడటం ఇవి కూడా మంచిది కాదు. అది కూడా తప్పుగానే శాస్త్రం పరిగణిస్తుంది. ఒకటి గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే మనని శత్రుత్వంగా భావించినప్పుడు, మనని ఇబ్బంది పెట్టాలని ప్రయత్నం చేసినప్పుడు, ప్రత్యక్షంగా చేసినప్పుడు మనం ఎలాంటి అటాక్ చేసినా ఇబ్బంది లేదు. పరోక్షంగా మన మీద ఇబ్బంది కలిగించాలన్నప్పుడు ఆ పరాదేవతే మనని కాపాడుతుంది. ఇది మనం గుర్తుంచుకోవాలి. ఈ గవ్వల గురించి మనం మాట్లాడుతూ మనం వేరే సబ్జెక్టులోకి వెళ్ళిపోతున్నాం. ఈ కలర్ గవ్వల్ని ఎప్పుడు వాడాలో చెప్తాను. మనం గవ్వల్ని శుభసూచకంగా చెప్తూ ఉంటాం, అలాగే లక్ష్మీ స్వరూపంగా కూడా చెప్తూ ఉంటాం. కొన్ని రాష్ట్రాల్లో అమ్మవారికి గవ్వలతో అలంకరణ చేస్తారు. అలాగే పెళ్లి సమయాల్లో కూడా మండపానికి గవ్వలతో అలంకరణ చేస్తారు. అంటే వివాహ మండపానికి కూడా. ఎందుకంటే దోషాలు కలగకుండా ఉండి లక్ష్మీ యోగ్యం కలగడానికి. అలాగే కొన్ని ఉపాయాలు తెలుసుకుందాం. వాస్తు ప్రకారం కొత్త ఇల్లు కట్టుకుంటున్నారు, శంకుస్థాపన చేస్తున్నారు. మీకు నవధాన్యాలతో పాటు 5 గవ్వల్ని, లక్ష్మీ గవ్వల్ని కానీ, మీరు ఇలాంటి తెల్లటి గవ్వల్ని కానీ 5 గవ్వల్ని శంకుస్థాపన చేస్తున్నప్పుడు భూమిలో వేయండి. ఇంకోటి బాగా గుర్తుంచుకోండి, ఇవి పొరపాటున కూడా డ్యామేజ్ అవ్వకూడదు. అంటే పగలటం కానీ, మొక్క ఊడిపోవడం కానీ ఇలాంటి గవ్వలు పొరపాటున కూడా వాడకూడదు. వాడితే అది మనకి ఇబ్బంది కలిగిస్తుంది. అలాగే మీకు ఈ గవ్వలు వేస్తే మీ ఇంటికి రక్షణ కవచంలా పనిచేస్తుంది. అలాగే మీరు ఎవరైనా సరే చిన్నపిల్లలకి పాత రోజుల్లో మొలలో కానీ మెడలో కానీ 3 గవ్వలు కట్టేవారు. చిన్న గవ్వలు, చిట్టి గవ్వలు అనేవారు. వాటిని కట్టేవారు. ఎందుకంటే వాటికి పిల్లల్ని అంటే పిల్లలకి అంటే బాలరిష్ట దోషాలతో పాటు వారికి ఏదన్నా దుష్టగ్రహ బాధలు, సడన్గా పీడ లాంటివి జరగకుండా అవి కాపాడతాయని. ఇది ఏ రోజు కట్టుకోవాలో చెప్తాను. పిల్లలకి గవ్వల్ని శుక్రవారం నాడు కానీ సోమవారం నాడు కానీ కట్టవచ్చు, 3 గవ్వల్ని. అలాగే చిన్న గవ్వలు దొరుకుతాయి, చాలా చిన్న చిట్టి గవ్వలు అంటారు, అవి కట్టుకోవచ్చు. డ్యామేజ్ లేకుండా ఉండాలి. అలాగే మీకు ఎప్పుడైనా సరే చెడు దృష్టి అంటే విపరీతంగా చెడు దృష్టి తగులుతుందండి, ఎన్ని చేసినా తగ్గట్లేదు అనేవారు, ఆపదలు ఎక్కువగా వస్తున్నాయి అనుకునేవారు, మీరు గవ్వని ధరించవచ్చు. అందులో ఎటువంటి మొక్కవాడడం లేదు, మెల్లో ధరించవచ్చు. అలాగే కొత్తగా ఇల్లు కొనుక్కున్నారు, ఇంటి మెయిన్ దర్వాజాకి ఇలాంటి గవ్వలతో చేసిన మ్యాట్స్ దొరుకుతాయి. రాజస్థాన్ అంటే మీకు ఆన్లైన్లో దొరుకుతాయి, ఫ్యాన్సీ స్టోర్లో కూడా దొరుకుతాయి. అలాంటిది పెట్టుకోండి, ఖచ్చితంగా నరఘోషని ఆపుతుంది. ఇది చాలా అద్భుతంగా పనిచేస్తుంది. అది మనకు కట్టిన అంతకుముందు వీడియోలో కూడా చెప్పాను. అలాగే మీరు మీ దగ్గర అంత అవకాశం లేకపోతే 9 గవ్వలు తీసుకోండి, తోరణంగా కట్టండి. 9 గవ్వల్ని తోరణంగా కట్టండి. ఇలా మరి డౌట్ ఉంటుంది, మరి ఓలేయాలి కదండి. అవసరం లేదు, నేను చక్కగా ఉచ్చులాగా 4 పక్కల వేసి కట్టుకోవచ్చు. 4 పక్కల ఇటు అంటే దీనికి ఇలా నిలువున అడ్డంగా కూడా కట్టవచ్చు. మనం ఉట్టి కడతాం కదా, అలా 9 గవ్వలను కూడా కట్టి తోరణంగా కట్టవచ్చు. మీకు వాస్తు దోషాలు అప్పటికప్పుడు కట్టిన ఇంట్లో ఏదన్నా దోషాలు ఉంటే తొలగిపోతాయి. అలాగే మనం చాలామంది చూస్తూ ఉంటారు, లారీలకి, కారులకి, బైక్స్ కూడా గవ్వలు కట్టుకుంటూ ఉంటాం, నల్లటి దారంతో, ఎంటికల దారంతో. ఖచ్చితంగా మీరు కొత్త వాహనం కొనుక్కున్నప్పుడు 11 గవ్వల్ని మీరు రెడ్ కలర్ ఇలాంటి క్లాత్లో పెట్టి కట్టుకోవచ్చు. మీకు తెల్లటి గవ్వలైనా పర్వాలేదు, ఇలాంటి గవ్వలైనా పర్వాలేదు. 11 గవ్వల్ని చక్కగా మూటగా కట్టి మీకు బంపర్ దగ్గర కట్టుకోవచ్చు, లేదంటే లోపల మిర్రర్ దగ్గరైనా కట్టుకోవచ్చు. ఒకవేళ అవకాశం లేకపోతే మీ కబోర్డ్ ఉంటుంది కదా, కబోర్డ్లో కూడా పెట్టుకోవచ్చు. ఎర్రటి కలర్ క్లాత్లో పెట్టి పెట్టుకోవచ్చు. ఇది వెహికల్లో కట్టుకునే అవకాశం లేదు అనుకున్నప్పుడు. అలాగే
ఇది కట్టుకోవడం వల్ల మీకు యాక్సిడెంట్స్ నుంచి రక్షణ కలుగుతుంది. అలాగే మీరు వ్యాపార సంస్థలు అంటే మీకు వ్యాపారం రన్ చేస్తున్నారు, మీరు వ్యాపారం బాగా సాగడం లేదు, మీ దుకాణం వ్యాపారం అంటే దుకాణం కావచ్చు, వర్క్షాప్ కావచ్చు, ఇలాంటిది ఏదైనా సరే, ఇలాంటి ఏదైనా మంచి ఆర్డర్ వస్తుంది అనుకుంటున్నాం, ఆటంకాలు వస్తున్నాయి. అలాంటివి రాకుండా ఉండాలంటే మీరు ఒక 5 గవ్వల్ని మీ గల్లాపెట్టులో కానీ లేదంటే మీతో పాటు ప్రతిరోజు మీ జేబులో ఒక డబ్బాలు చిన్న డబ్బాలు పెట్టుకొని తీసుకువెళ్ళండి, తెచ్చుకోండి. మీతో పాటు క్యారీ ఫార్వర్డ్ చేస్తూ ఉండండి. 5 గవ్వల్ని, తెల్లటి గవ్వలైనా లక్ష్మీ గవ్వలైనా ఇలాంటి గవ్వలైనా పర్వాలేదు, ఏ కలర్ అయినా పర్వాలేదు. అప్పుడు ఏమవుతుందంటే మీకు ధనానికి ఎటువంటి లోటు రాదు. ధనం రావాల్సిన ధనం వస్తూ ఉంటుంది, వ్యాపారం సాగుతూ ఉంటుంది. ఇవి ఒకే రోజులోనూ ఒక గంటలోనూ ఫలితాన్ని ఇవ్వవు. కాలక్రమేణా మనలో పాజిటివ్ ఎనర్జీని పెంచుతూ ముందుకు తీసుకువెళ్తాయి. ఇది గుర్తుంచుకోవాల్సిన విషయం. అలాగే మనకి ధనానికి ఎటువంటి లోటు లేకుండా ధన సంపద పెరగడానికి 2 గవ్వల్ని మనం పర్సులో కానీ మన హ్యాండ్ బ్యాగ్లో కానీ పెట్టుకోమని అంతకుముందు వీడియోలో కూడా చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను. ఖచ్చితంగా మీకు ధన సంపాదన పెరుగుతుంది. కొంతమందికి అనుమానం వస్తుంది, నెలసరి ఉన్నప్పుడు కష్టం కదండి అని. నెలసరి ఉన్నప్పుడు మీరు ఒక బాక్స్లో పెట్టుకున్నారనుకోండి, చిన్న డబ్బాలో పెట్టుకున్నారనుకోండి, ఇబ్బంది లేదు. కవర్లో పెట్టుకున్నా ఇబ్బంది లేదు, అలా ఉంచుకోండి. నెలసరి ఉన్న దాంట్లో ఉంచుకోండి. కొన్ని సందర్భాల్లో అంటే ఏంటంటే నెలసరి ఉన్నప్పుడు చేయను, ఇంట్లో పూజ చేస్తాం కదా, దీపారాధన చేస్తాను. నేను ఎక్కడా ఇందులో దీపారాధన గురించి చెప్పలేదు, ఇది గుర్తుంచుకోండి. దీపారాధన లేకుండా చేసే ఉపాయాలనే మీకు చెప్పాను. మీకు ఏది పెట్టుకోకూడదంటే విరిగిన గవ్వలు, పగిలిన గవ్వలు, మొక్కలైపోయిన గవ్వల్ని పెట్టుకోకూడదు. ఇవి కలర్గా ఉంటాయి. మీకు ఇప్పుడు వీటిలో కలర్స్ గురించి చెప్తాను. మీకు ఏదైనా జాతకంలో చంద్రుడి యొక్క అంటే చంద్రదోషం ఉందండి, మానసిక అశాంతిగా ఉందన్నప్పుడు తెల్లటి గవ్వలు వాడండి. అలాగే గురుబలం పెంచుకోవడానికి, గురువు జాతకంలో నీచంలో ఉన్నప్పుడు తక్కువగా అంటే మీకు ఏది కలిసి రావడం లేదు, ఏ ప్రయత్నం కూడా ఫలితం రావడం లేదన్నప్పుడు ఎల్లో కలర్ గవ్వలను వాడండి. వీటిలో ఇప్పుడు చూడండి, ఈ తెలుపు మిక్స్డ్ కలర్ ఉంది. మీ జాతకంలో రాహుకేతు ప్రభావం అధికంగా ఉంది, శని ప్రభావం అధికంగా ఉందన్నప్పుడు కాస్త డార్క్ కలర్ ఉన్న గవ్వల్ని వాడండి. చిత్రంగా ఉంది కదా, అద్భుతంగా పనిచేస్తుంది. కుజు దోషం ఉంది, అలాగే మీకు ఏది ఎప్పుడు ఏదో ఒక యాక్సిడెంట్ అవుతూనే ఉంది, చాలా ఇబ్బంది కలుగుతుంది అన్నప్పుడు మిక్స్డ్ కలర్ గవ్వలను వాడండి. మీకు ఖచ్చితంగా సమస్యల నుంచి బయటపడతారు. కలర్ ఎందుకంటే గ్రహాలకున్న స్థితిగతులు బట్టి, గ్రహాల యొక్క మనం పూర్వీకులు చెప్పిన ఆ కలర్ని బట్టి వీటిని వాడుకోవచ్చు. గవ్వల మీద మీరు చూడండి, కొన్ని గవ్వల మీద నలుపు మిక్స్డ్ కలర్ ఉంటాయి. తెలుపు మీదే ఎల్లో ఉంటుంది, ఎరుపు ఉంటుంది, నలుపు ఉంటుంది, కాస్త పచ్చ కలర్ కూడా ఉంటుంది. ఇలాంటి గవ్వలను కూడా మీరు వాడుకోవచ్చు. మీరు ఒకటి గుర్తుంచుకోండి, పరిపూర్ణమైన నమ్మకంతో ఇవి మీరు చేస్తూ ఉంటే అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. మీకు ఇల్లు కట్టుకోవడానికి ఇంటి ఓపెనింగ్ అప్పుడు చెప్పాను, ఏ రోజని చెప్పలేదు, అది ఎప్పుడు మీకు ముహూర్తం వస్తే అప్పుడు చేయండి. పర్సులో పెట్టుకునేది మాత్రం శుక్రవారం నాడు కానీ, గురువారం నాడు కానీ, మంగళవారం నాడు కానీ ఈ డేస్లో పెట్టుకోండి. పెట్టుకునే రోజున నెలసరి లేకుండా చూసుకోండి. మిగతా వాటికి ఎటువంటి నియమ నిబంధనలు, ఆహార నిబంధనలు ఏమీ లేవు. మీరు మీ పూజా మందిరంలో కూడా మీరు చక్కగా గవ్వల్ని పెట్టుకొని చక్కగా పూజ చేసుకోవచ్చు. నిత్య పూజలో మీరు చూపించుకోవచ్చు. ఎందుకంటే ఎక్కడైతే శంకులు, గవ్వలు ఇలాంటివన్నీ ఉంటాయో, గోమతి చక్రాలు ఇవ్వండి, ఇలాంటివన్నీ ఉంటాయి, అక్కడ లక్ష్మీదేవి ఆకర్షింపబడుతుందని శాస్త్రం చెప్తుంది. అంతకుముందు వీడియోలో కూడా చాలా వీడియోలు చెప్పాను. చాలామంది అడుగుతూ ఉంటారు, కలిసి రావడం అంటే ఏంటండి, కలిసి వస్తుంది మీరు అంటుంటారు, కలిసి రావడం లేదు అనేవారు చెప్తూ ఉంటారు కదా అని. మిత్రులారా, కొన్ని వస్తువులు అంటే శక్తిని, చదువుని, ధనాన్ని ఆకర్షిస్తాయి. వాటి సహసిద్ధమైన శక్తి ఉంటుంది. కాబట్టి ప్రయోగపూర్వకంగా వీటిని మనస్ఫూర్తిగా నమ్మి వీటిని చేయడానికి ప్రయత్నం చేయండి. అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. 2 గవ్వలు చాలు మన జీవితాన్ని, మనల్ని ధనవంతులు చేయడానికి. మన బ్యాగులో పెట్టుకున్న గవ్వల్ని
మనం రోజు పెట్టుకుంటాం కదా, ఆ 2 గవ్వలు చాలు. అవకాశాలని, అలాగే మనకి ధన సంపాదనలో వృద్ధిని పెంచుతాయి. లక్ష్మీదేవి కటాక్షం మన మీద ఉంటుంది. ముందు ముందు రోజుల్లో ఇంకా చాలా ఉపయోగాలు ఉన్నాయి, అంటే తాంత్రిక ఉపయోగాలు చాలా ఉన్నాయి. ముందు ముందు రోజుల్లో మీకు ఒక్కొక్కటి తెలియచేస్తూ వస్తాను. ఓకే మిత్రులారా, మీకు ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి, 10 మంది మిత్రులకి షేర్ చేయండి. ఓం నమః శివాయ, శ్రీమాత్రే నమః.